హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 6 రకాల ఫ్రూట్ జ్యూస్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. అది కూడా షుగర్ ఫ్రీగా అండ్ టేస్ట్ని ఎన్హాన్స్ చేసే విధంగా ఈ ఫ్రూట్ జ్యూసెస్ని అయితే తయారు చేయబోతున్నాను. సహజ సిద్ధంగానే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పళ్ళు దేవుడిచ్చిన వరమనే చెప్పుకోవాలి. ఒక్కొక్క పండులో ఒక్కొక్క ప్రత్యేకత, ఎన్నో లాభాలు మన ఆరోగ్యానికి మేలుని చేస్తాయి. ఈ పళ్ళని డైరెక్ట్గా తీసుకోవడం ఎంతో మంచిది. అలా తినని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా జ్యూసెస్ కింద హెల్తీగా చేసి ఇవ్వండి. ఎస్పెషల్గా ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అయిపోకుండా ఉండడం కోసం రెగ్యులర్గా రోజు ఏదో ఒక జ్యూస్ తీసుకోవటం చాలా చాలా అవసరం. మరి టేస్టీ అండ్ హెల్తీగా చేసుకునే ఈ 6 రకాల షుగర్లెస్ ఫ్రూట్ జ్యూసెస్ ఏంటో చూసేద్దాం. ఈ ఫ్రూట్ జ్యూసెస్ని మనం షుగర్లెస్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి తీపి కోసం షుగర్కి ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ జాగేరీ సిరప్ని అయితే తయారు చేస్తున్నాను. ఇలా బెల్లం పాకానికి బదులుగా మీరు ఖర్జూరం సిరప్ కానీ లేదంటే తేనెని కానీ ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు. మీకు టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదండి. సో జాగరీ సిరప్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద. అందులో ఒక 1/2 కప్పు దాకా బెల్లం పొడిని కానీ లేదంటే తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకోండి. అంటే మీకు ఎంతైతే ఈ జాగరీ సిరప్ మీరు ఎంత జ్యూస్ చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ సిరప్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 1/2 కప్పు బెల్లం పొడికి 1/3 కప్పు దాకా వాటర్ వేసుకోండి. నీళ్లు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి. ఈ బెల్లం పాకం అనేది లైట్గా చిక్కబడాలన్నమాట. పూర్తిగా చిక్కబడకూడదు, పాకంలాగా వచ్చేసేయకూడదు. సిరప్ లాగా లైట్ కన్సిస్టెన్సీతో ఉండాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తానండి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా పలుచగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ జాగేరీ సిరప్ని వడకట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ జార్లో పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైతే మీరు ఫ్రూట్ జ్యూసెస్ చేయాలనుకుంటున్నారో అప్పుడు చక్కగా తిన్ని తీసి వాడుకోవచ్చు. ఈ సిరప్ మీకు 10-15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం దానిమ్మకాయతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా దానిమ్మ గింజలు వేసుకోండి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా ఇందులోనే వేసుకుని చిటికెడంత ఉప్పు, అలాగే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఈ జాగరీ సిరప్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు దాకా చల్లటి నీళ్లు కూడా వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. ఎక్కడా పలుకు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుని అందులోకి చల్లగా ఐస్ క్యూబ్స్ని వేసి సర్వ్ చేయండి. ఈ దానిమ్మ గింజలు గుండెకి చాలా మంచిదండి. అలాగే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో టేస్టీ అండ్ హెల్తీగా దానిమ్మకాయతో జ్యూస్ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్, కమలా పండుతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్లెండర్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా కమలా పండు తొనలు వేసుకోండి. తొనల్లో ఉండే పిక్కలు తీసేసి వేసుకోండి. పిక్కలుంటే మీకు ఈ జ్యూస్ అనేది చేదొస్తుంది అనమాట. సో అందుకని మిడిల్లో ఉండే పిక్కలు అనేవి, సీడ్స్ అనేవి తీసేయాలి. తీసేసి ఈ తొనలు వేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ వేసుకోండి. ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, సో ఆ కిస్మిస్ వేసుకోవాలి. సీడ్లెస్ కిస్మిస్ అనమాట. ఇప్పుడు ఇందులోనే అరబద్ద నిమ్మ చెక్కని కూడా రసాన్ని ఇందులో వేసేసేయండి. తర్వాత ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తేనెను వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా చల్లటి నీళ్లు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పలుకు లేకుండా ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయటమే. ఈ ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్స్ట్రా కూలెంట్ కోసం మీరు నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఆరెంజ్లో వైటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి. అంతేకాకుండా ఈ జ్యూస్ మన స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి, హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మనం పైనాపిల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్లెండర్ తీసుకుని అందులోకి 1 కప్పు నిండుగా పైనాపిల్ ముక్కలు వేసుకోండి. చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోండి. జస్ట్ ఒక 1/2 ఇంచు దాకా అల్లం ముక్క అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం, అలాగే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా మనం తయారు చేసుకున్న జాగరీ సిరప్ని కూడా వేసుకోండి. 1 కప్పు నిండుగా చల్లటి నీళ్లు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోండి. ఐస్ క్యూబ్స్ని వేసి సర్వ్ చేస్తే టేస్టీగా, హెల్దీగా పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఈ పైనాపిల్ కళ్ళకి, ఎముకలకి, పళ్ళకి చాలా మంచిది. అలాగే జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ జ్యూస్ తీసుకుంటే మనకి యాంటీబయాటిక్ లాగా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మనం క్యారెట్ యాపిల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్లెండర్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోండి. 1/2 ఇంచు దాకా అల్లం ముక్క వేసుకుని ఇందులోనే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసేసి కొద్దిగా పుదీనా ఆకులు,
స్వీట్నెస్కి సరిపోయే విధంగా తేనె వేసుకోండి. అండ్ ఒక కప్పు దాకా నీళ్లు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకోవడానికి రెగ్యులర్గా యూస్ చేసే స్ట్రైనర్ కాకుండా ఇలా పలిచటి కాటన్ క్లాత్ వేసుకోండి. అందులోకి జ్యూస్ని వేసి బాగా పిండితే చక్కగా జ్యూస్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. కొన్ని ఐస్ క్యూబ్స్తో సర్వ్ చేసుకుంటే టేస్టీగా హెల్దీగా ఉండే క్యారెట్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఈ జ్యూస్లో మనం ఉపయోగించిన క్యారెట్ కంటికి, గుండెకి, మెదడుకి కూడా చాలా మంచిది. ఈ క్యారెట్ ఇంకా యాపిల్లో బీపీని కంట్రోల్ చేసే గుణాలు ఉన్నాయి. అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ని మేనేజ్ చేస్తుంది. అండ్ ఈ కాంబినేషన్లో మీరు జ్యూస్ తీసుకుంటే స్కిన్ బ్రైట్నింగ్ అవ్వడానికి లేదా యాంటీ ఏజింగ్గా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం సమ్మర్కి ఎంతో హెల్ప్ఫుల్ అయ్యే లెమన్ పంచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక చిన్న గ్లాస్ జార్ తీసుకుని అందులోకి స్లైస్ చేసుకున్న లెమన్ పీస్ని వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల దాకా నానబెట్టుకున్న సబ్జా గింజలు, 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం, అలాగే చీల్చుకున్న పచ్చిమిర్చి 1 వేసి ఐస్ క్యూబ్స్ వేసి ఇందులో 250 ml దాకా నీళ్లు పోసుకుని స్వీట్నెస్కి సరిపోయే విధంగా జాగరీ సిరప్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ జార్ని చక్కగా షేక్ చేసుకోండి. అన్నీ కూడా బాగా బ్లెండ్ అవ్వాలన్నమాట. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవటమే. ఇందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి వెళ్ళి మంచి టేస్ట్ని ఇస్తూ రిఫ్రెష్మెంట్తో బాడీని ఇన్స్టెంట్గా కూల్ చేస్తుంది. ఇందులో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన బాడీ హీట్ని తగ్గించే గుణాలున్న ఇంగ్రీడియంట్సే. సో ఇదొక బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్. పుచ్చకాయతో చేసుకునే ఈ జ్యూస్ని తయారు చేసుకోవడానికి బ్లెండర్ తీసుకుని అందులోకి 1 కప్పు నిండుగా పుచ్చకాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క, 1 చెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. మీకు మింట్ ఫ్లేవర్ కనుక రావాలి అనుకుంటే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. బట్ ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా ఉండడం కోసం నేనైతే పుదీనా ఆకుల్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే చిటికెడంతా బ్లాక్ సాల్ట్, అలాగే చిటికెడంతా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. మిరియాల పొడి కూడా వేసుకుని స్వీట్నెస్కి సరిపోయే విధంగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా జాగరీ సిరప్ కూడా వేసుకోండి. ఇందులోనే 1/4 కప్పు దాకా చల్లటి నీళ్లు కూడా వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోండి. ఈ వాటర్ మిలన్ జ్యూస్ని ఐస్ క్యూబ్స్ ఇంకా సబ్జా గింజలతో సర్వ్ చేసుకుంటే కూల్గా బెస్ట్ సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోతుంది. మెయిన్గా ఈ వాటర్ మిలన్ సమ్మర్లోనే ఎక్కువగా మనకి దొరుకుతుంది అంటే దానికి అర్థం మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం కోసం. అండ్ ఈ వాటర్ మిలన్లో వెయిట్ లాస్కి ఉపయోగపడే గుణాలు కూడా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేషన్గా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. సో ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి అని ఎందుకు చెప్తారు అంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ టైం ఫ్రూట్స్ తినను అని మారం చేసే పిల్లలకి ఈ వీడియోని ఒక్కసారి చూపించండి. అండ్ ఈ జ్యూసెస్ని ట్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. బయట దొరికే ప్రిజర్వేటివ్స్ ఉండే డ్రింక్స్ వదిలేసి వీటిని ఇష్టపడతారు. మీరు కూడా ఈ సమ్మర్లో నేను చెప్పినట్టుగా జ్యూస్ రెసిపీస్ని ఇంట్లో రోజుకొకటి కింద తయారు చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా తీసుకోండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఈ జ్యూసెస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ హెల్దీ జ్యూస్ రెసిపీస్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.